హే గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ప్రయాగరాజ్ లో కుంభమేళా దగ్గరికి వెళ్ళాం కదా, సో అక్కడ నుంచి నెక్స్ట్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. అదే రాముడు జన్మించిన స్థలం. సో ఈ పాటికి మీకు అర్థమైంటది కదా, మనం అయోధ్య వెళ్ళబోతున్నాం నెక్స్ట్. సో ఎందుకనంటే ఈ ప్రయాగరాజ్ వారణాసి దగ్గరలోనే ఉంటుంది అయోధ్య కూడా. ప్రయాగరాజ్ నుంచి 170 కిలోమీటర్స్ అలా అరౌండ్ 4 hours జర్నీ ఉంటుంది. ఈవెన్ వారణాసి నుంచి కూడా అదే డిస్టెన్స్ లో అదే రేంజ్ లో ఉంటుంది, ఒక 4 hours జర్నీ. సో ప్రయాగరాజ్ అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు అయోధ్య వెళ్తున్నాను అనమాట. చలో స్టార్ట్ అవుతాం ఇంకా. అయోధ్యకి ఎంటర్ అవ్వగానే యాగాలు నిర్వహిస్తున్న ప్లేస్ కనిపిస్తుంది. అయోధ్య రీచ్ అయిపోయాం. ఇక్కడ సరియు నది ఉంది కదా, అందులో స్నానం చేసి గుడికి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. కార్ అక్కడ దూరంగా పార్క్ చేయాల్సి వచ్చింది. వెహికల్స్ టెంపుల్ కి దూరంగాను, మెయిన్ లొకేషన్స్ అన్నిటికీ దూరంగానే పార్క్ చేస్తున్నారు. జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. దేశం నలుమూలల నుంచి వస్తున్నారు బాలరాముడిని దర్శించుకోవడానికి. మనం సరియు ఘాట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ నదిలో స్నానం చేయడానికి ఫెసిలిటీస్ అనేది బాగా పెట్టారు. ఘాట్ దగ్గర స్నానం అయిపోయింది. సో ఇప్పుడు రాముడి గుడికి వెళ్దాం, రాముడిని దర్శించుకోవడానికి. సో దర్శనానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6:30 నుంచి 12 వరకు మధ్యాహ్నం, మళ్ళీ 2:30 గంటలు గ్యాప్ ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ లో ఉంటుంది. సరయూ ఘాట్ నుంచి స్ట్రైట్ ఎదరికి వచ్చేస్తే ఇటే స్ట్రైట్ 2 కిలోమీటర్లు వెళ్తే మన రాముడి గుడి వచ్చేస్తుంది. సో స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే ఘాట్ నుంచి. ఈ వీణ ఉన్న ప్లేస్ ని ఇక్కడ జంక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న రాముడి గుడి, సాయంత్రం గంగా హారతి ఇచ్చే ప్లేస్, మరియు లేజర్ షో ఉండే రామ్ కీ పైడి, అలాగే సరయూ నది ఘాట్ మరియు వెహికల్ పార్కింగ్, ఇలా ఈ ప్లేసెస్ అన్ని ఇక్కడే కలుస్తాయి. సో ఈ ఏరియా రీసెంట్ గా డెవలప్ చేసింది. ఇటువైపు గుడి, ఇటువైపు ఏమో సరయూ నది ఉంది ఘాట్కి వెళ్ళడానికి. ఇవాళ చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. దారిలో మనకి హనుమాన్ గడి కనిపిస్తుంది. బాలరాముని దర్శనం తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే రిటర్న్ వచ్చేప్పుడు వెళ్ళొచ్చు. క్రౌడ్ ఇవాళ చాలా ఎక్కువ ఉంది. మనం దాదాపు టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ దూరంగా కనబడుతుంది కదా, ఇక్కడే లాకర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం మోస్ట్లీ కుదరకపోవచ్చు. దర్శనం అయిపోయింది, దాదాపు 1.5 గంట పట్టేసింది. జనాలు చాలా ఎక్కువ ఉన్నారు కదా, సో బయటకు వచ్చేస్తున్నాం ఇంకా లగేజ్ తీసుకుని. ఫేమస్ సింగర్ అయినటువంటి లతా మంగేష్కర్ గారికి ట్రిబ్యూట్ గా ఇక్కడ 40 అడుగుల వేన్ ఏర్పాటు చేశారు. గంగా హారతి కోసం మనం రామ్ కీ పైడి అనే ప్లేస్కి వచ్చాం. ఇక్కడే హారతి, అలాగే హారతి తర్వాత లేజర్ షో కూడా ఉంటుంది. సరయూ నదికి గంగా హారతి స్టార్ట్ అయింది. పక్కనే లేజర్ షో కూడా ఉంటుంది. లేజర్ షో జరుగుతుంది, ఇంకా అయిపోవచ్చింది. లొకేషన్ ఇది రామ్ కీ పైది. మన అయోధ్య రాముడి వీడియో ఇక్కడతో ముగిస్తున్నాను. మీకు ఈ అయోధ్య వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్,
I'll see you in the next adventure. Till then, take care. Bye bye. Jai Hind.